హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్వాదశ అధ్యాయంలో 19వ శ్లోకం. భగవానుడు ఈ శ్లోకంలో నిందాస్తుతులకి చలింపకుండా ఉండి మనోనిగ్రహంతో పైకి ఎదిగిన వాడే ముందుకు వెళ్తాడు, అటువంటి వాడే నాకు నచ్చుతాడని చెప్తాడు భగవానుడు. దాని గురించి ఒక స్టోరీ కూడా చెప్పుకుందాం. ముందు ఆ శ్లోకం చెప్దాం. 19వ శ్లోకం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతులకి చలింపనివాడు, మననశీలుడు, శరీర నిర్వహణకై లభించిన దానితోనే తృప్తిపడేవాడు, నివాస స్థానముల యందు కూడా మమత ఆసక్తి ఏమీ లేనివాడు, ఎప్పుడు కూడా అలా ఉండేవాడు. స్థితప్రజ్ఞుడు అంటే దేనికి కూడా చలింపడనమాట. అటువంటి వాడు నాకు ఇష్టుడు అంటున్నాడు భగవానుడు. ఇష్టుడు అంటే అతనికి బాగుంటుంది జీవితం అని, ఇంకేం బాధలు ఉండవు కదా అలా ఆలోచిస్తే. దీని గురించి ఒక స్టోరీలో ఏంటంటే, 10వ తరగతి చదివిన ఒక అబ్బాయి ఏదోటి ఉద్యోగం చూసుకుందాం అనుకున్నాడు. 10వ తరగతి చదివినా ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది, ఖాళీ ఉండకుండా, మళ్ళీ నెక్స్ట్ చదువు చదివే వరకు. అలా ఒక చోటకి వాటర్ బాయ్ పని కింద ఒక కంప్యూటర్ సంస్థకు వెళ్ళాడు. వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, కొన్ని ప్రశ్నలు అడిగారు. అడిగిన తర్వాత, సరే నీకు జాబ్ ఇస్తాను కానీ ఈమెయిల్ పంపుతాను, నీకు అడ్రస్ అదిని, ఎప్పుడు రావాలో అపాయింట్మెంట్ అంటారు. ఈమెయిల్ చెప్పమంటారు. నాకు ఈమెయిల్ ఏం లేదండి, అసలు నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఈమెయిల్ అంటే నాకేం తెలియదు అంటాడు ఆ అబ్బాయి. నీకు ఈమెయిల్ తెలియదా? ఈమెయిల్ తెలియకుండా ఎలా ఉన్నావయ్యా? నీ జీవితం అస్సలు వేస్ట్. ఈ రోజుల్లో ఈమెయిల్ ఇవన్నీ ఉండాలి, నీకు ఉద్యోగం దేవద్దు, వెళ్ళిపో అంటాడు. నిరాశగా వెళ్తాడు. వెళ్ళి ఆ 10వ తరగతి కుర్రాడు బయటకు వచ్చిన తర్వాత చేతిలో ఖర్చుకో 200 రూపాయలు ఉన్నాయి. ఈ 200తో ఏం చెయ్యాలి? ఏదో ఒకటి తెప్పించుకోవాలి, నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటాను వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి అని ఆలోచిస్తే అక్కడ బండి మీద మామిడి పళ్ళు కనిపించాయి. ఆ మామిడి పళ్ళు ఎన్ని వస్తే అని కొన్నాడు. మంచి మామిడి పళ్ళు అనమాట, 200కి. అప్పట్లో మంచి మామిడి పళ్ళు ఉండేవి, మందులు లేకుండా పండించేవారు అనమాట. ఆ మామిడి పళ్ళు తీసుకుని దూర ప్రాంతాల్లో కొంతమంది ధనవంతులు ఇల్లు కట్టుకుని ఉంటారు, తర్వాత అదంతా డెవలప్ అవుతుందని ఆ ఏరియాలో, అక్కడ షాపులు ఉండవు. అక్కడ తీసుకెళ్ళి ఇతను సంచిలో వేసుకెళ్ళి మామిడి పళ్ళు కావాలండి అని అమ్మాడు, కొంచెం తక్కువ రేటుకి. అప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగున్నాయి ఈ మామిడి పళ్ళు, రోజు తెచ్చిపెట్టి బాబు, ఈ మామిడి పళ్ళు ఉన్నంతకాలం తీసుకుంటాం, మాకు ఇక్కడికి ఏమీ రావు, బళ్ళల్లో కూడా అమ్మరావు అమ్మడానికి అని చెప్తాడు. వాళ్ళందరూ సరే అని చెప్పి, ఇక లాభం వచ్చింది కదా, లాభంతో అలా మామిడి పళ్ళు తీసుకొచ్చి అమ్మడం అలా చేశాడు. అలా కొన్నాళ్ళకి ఒక బండి పెట్టుకుని తిప్పడం ప్రారంభించాడు మామిడి పళ్ళు. తర్వాత ఒక షాప్ పెట్టేశాడు ఆ ఏరియాలో. ఇంకా షాప్ పెట్టేసిన తర్వాత కొన్ని వెహికల్స్ ఆర్డర్ ఇవ్వడం, అన్ని చోట్లకి పంపడం, అన్ని ఏరియాలకి. అలా పెద్దగా అయిపోయింది అనమాట బిజినెస్, చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది, పండ్ల వ్యాపారం. అప్పుడు ఒక అతను వచ్చాడు, వచ్చి మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి అని వచ్చాడు ఒక అతను. ఇన్సూరెన్స్ అని ఫారం అది పూర్తి చేయండి, ఈమెయిల్ చెప్పండి అన్నాడు. నాకు ఈమెయిల్ లేదంటాడు. ఈమెయిల్ లేకపోవడం ఏంటండి, ఈమెయిల్ లేకుండా ఎలా ఉన్నారు, ఇంత పెద్ద సంస్థ నడుపుతున్నారు మీరు అని అంటాడు అతను. సంస్థ నడుపుతున్నాను బాగానే ఉంది, ఆ ఈమెయిల్ వచ్చుంటే అక్కడ ఇదివరకు వాటర్ బాయ్ స్థానంలోనే ఆగిపోయేవాడిని, లేకపోతే మీలాగా ఉద్యోగం పోగొట్టుకుని ఇన్సూరెన్స్ ఆఫీసర్ అయ్యేవాడిని అంటాడు. అంటే ఇదివరకు అతన్ని ఇంటర్వ్యూ చేసిన అతను ఇప్పుడు అలా ఇళ్ళంపట తిరుగుతూ ఇన్సూరెన్స్ కట్టిస్తున్నాడు. చూసారా ఎంత నిలకడగా ఇతను అన్నీ కూడా నిలదొక్కుని మనోనిగ్రహంతో పైకి ఎదిగాడు. ఇతను నిర్ణయం అనేది మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కొక్కసారి నిర్ణయాలు కూడా తప్పు తీసుకుంటాం, అలా తీసుకోకుండా కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలి. అతను తీసుకుని ఎదిగాడనమాట. ఈ విధంగా నిందాస్తుతులకి చలింపనివాడు. ఎంత ఇదిగా అతను కోప్పడ్డాడు, ఈమెయిల్ కూడా నీకు తెలియదా అని. కానీ అతను చలింపకుండా మంచి ఎదుగుల స్థానానికి వచ్చాడు. తనని నిందించిన వాడే తన ముందుకు వచ్చాడు. ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎదుగుతారు. హరే కృష్ణ.